విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం జిన్నాం గ్రామంలో చెరువు ఆక్రమణపై స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని నేరేడు బంద చెరువు సమీపంలో విజయనగరానికి చెందిన బూడి మోహన్ రావు అనే వ్యక్తి కొంత పొలాన్ని కొనుగోలు చేశారు. మొత్తం 55 సెంట్లు ఉన్న ఈ ప్రభుత్వ చెరువులో సుమారు 35 సెంట్ల మేర ఆయన అక్రమంగా ఆక్రమించి కొబ్బరి తోట వేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఆక్రమణ కారణంగా పంట కాలంలో సాగునీరు అందక తమ పొలాలు ఎండిపోతున్నాయని, తీవ్ర నష్టాలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువును ఆక్రమించడమే కాకుండా కనీసం పశువులు నీరు తాగడానికి కూడా లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని వారు మండిపడుతున్నారు. ఈ ఆక్రమణపై రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, తమ పంటలకు సాగునీరు అందేలా న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. జిన్నాం గ్రామంలో ఒక అతను ఎన్నో సంవత్సరాలుగా ఒక సైట్ కొనుక్కున్నాడు. సైట్తో పాటు లోపల ఉన్న నేరేడు బంద అనే చెరువుని ఆక్రమించిందే కాక చెరువు కింద ఉన్న రైతులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇది నేరేడు బంద అనే చెరువు. ఇది 55 సెంట్లు 11లో 45లో 11 సర్వే నెంబరు. దీన్ని 50 సెంట్లుగా ఉన్నది 20 సెంట్లు చేశాడు. మిగతా భూమల్లా ఆక్రమించాడు. ఆక్రమించింది కాక ఈ చెరువులోకి వచ్చిన గోవులు, ఆవులు నీరుకు వచ్చిన నీరుకు తోరుకొచ్చిన రైతుల మీద కేసులు పెట్టడం గట్రా అవన్నీ ఒక 10 మంది పైగా వాళ్ళందరిపైన కేసులు పెట్టడం జరిగింది. చెరువులోకి నీరు తాగడానికి వస్తేనే అతను కేసులు పెట్టాడు. ఈ మధ్యకాలంలో దీని కింద ఎన్నో ఎకరాలుగా పంటలు పండుతాయి. ఆ పంటకు అందరికీ కింద సంవత్సరం నీరు ఇవ్వకపోవడం వల్ల చాలా నష్టపరిహారం జరిగింది. చేతికి వచ్చిన పంట నష్టపోయారు రైతులు. దీని ప్రకారంగా వాళ్ళు అడిగితే గత వారంగా చెరువు పని కానిచ్చారు. ఈ చెరువు కింద కానిచ్చి లాస్ట్ రోజు వచ్చేసరికి అతను చెరువు పనులందరినీ రోడ్డు పైన నిలబెట్టేసి అందరినీ బయటికి గెంటడం జరిగింది. బయటికి గెంటడం కాక ఇంకా చెరువు పైనకి వచ్చిన ఒక 7 కూలీల పైన అతను కేసులు పెట్టాడు. బోరు బావి తవ్వేశారంటే ఆ బోరు వచ్చేసి ఉపాధి హామీ పని చెరువులో ఉంది. కానీ ఈ రైతులు ఎవరు ఆ బోరు విషయం కానీ జోలికి వెళ్లకుండానే వాళ్ళ మీద కేసులు పెట్టేసి వాళ్ళ నుంచి జరిమానా ఆశిస్తున్నాడు. ఈ బూడి మోహన్ రావు అనే అతను ఈ చెరువుని ఆక్రమించిన ఆక్రమణదారుడు అతనే.